మై న్యూ బ్లాగ్. సో గైస్ ఈ రోజు బ్లాగ్లో వచ్చేసి ఇప్పుడు నేను షాప్కి వెళ్తున్నా. సో లైక్ చేసుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే లైక్ చేయలేరో సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఉంటే. సో నేనైతే ఇప్పుడు షాప్కి పోతున్నాను అనమాట. సో బట్టలు ఉన్నాయి ఇలా. సో స్వామిలు ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వడానికి వెళ్తున్నాను అనమాట. మా అన్న స్వామికి ఇవ్వడానికి బట్టలు ఉన్నాయి, వాళ్ళవి పిండేసినాం నిన్ననే. సో ఈ బట్టలు అయితే ఇప్పుడు వాళ్ళకి వెళ్ళేసి ఇస్తున్నాను అనమాట. వాళ్ళు ఇంట్లో ఉండలేరు కదా, సో వాళ్ళు సపరేట్ ఉండాలి కదా. సో సపరేట్ ఉండాలంటే అక్కడ షాప్ దగ్గరనే ఉంటారు అనమాట. సో మీ అందరు ముందు ముందు బ్లాగ్స్లలో ఇవ్వకపోతే చూడండి. సో కన్నుకి ఏం కాలేదు, ఇక్కడ పింపుల్ అయింది. సో మొత్తం కళ్ళు ఉబ్బింది. సో ఇప్పుడైతే జల్దీ పోదాం షాప్కి. దాన్ని అయితే వచ్చేస్తాం అనమాట. సో ఇప్పుడైతే బట్టలు ఇద్దాం. ఇంకోసేపు అయితే పూజ కూడా చేస్తున్నారు, స్నానం చేసి. అంతే బట్టలు స్వామి. ఇగో స్వామి బట్టలు. అరే చాయ్ బిస్కెట్ తాగుతున్నావా? అమ్మో ఇప్పుడు మా మమ్మీ ఇంటికి సామాన్ ఏమో ఏమంటుందంటే పల్లీలు, బిస్కెట్ ప్యాకెట్ ఇట్లనే చాయ్కి. సో మళ్ళీ తీసుకొని ఇంటికి పోవాలి. సో మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటికి ఏం గాయస్ ఇవ్వండి. ఇప్పుడే పల్లీలు ఇంకా బిస్కెట్స్ అయితే తీసుకొని ఇంటికి వచ్చేసిన. గాయస్ ఇవ్వండి చాయ్ చేస్తారు మా అమ్మ అయితే. ఇగోండి. సో ఇప్పుడు అందుకే బిస్కెట్ తెమ్మన్నది. సో పల్లీలు ఇంకా బిస్కెట్ దానికే తెచ్చింది. పల్లీలు వేసుకొని చాయ్ తాగుతాడు. పల్లీలు కాదు, అది చట్నీ కోసం కదా తెమ్మనేది. సో దాంతో బిస్కెట్ కూడా తెచ్చిన. సో అదే దానికే చాయ్ కదా నువ్వు చేసేది. సరే జల్దీ చేయి తాగుదాం, చిక్కగా చాయ్ జల్దీ చేయి తాగుదాం. ఏం చేస్తే కళ్ళు తీరు ఎట్లా ఏమన్నా చూద్దాం రా. కురుపాయి తుబ్బింది గట్టిగా అయింది. ఏమైందన్నా వీడియో ఆన్ చేస్తే ఏమైందన్నా? లేకుంటే సరే కానీ చాయ్ జల్దీగా తాగుదాం. ఇప్పుడు మళ్ళీ నేను ఇలా చట్నీ ఉందన్నమాట. సో అక్కడ ఇడ్లీలు చేసుకుంటారు. సో స్వామిలో ఇది ఉంటుంది. ఇప్పుడు స్వామిలో ఫుడ్ అరేంజ్ చేసుకుంటారు. సో డైలీ మామూలుగా కూడా ఇప్పుడు పోతుంది అనమాట. సో వాళ్ళే చేసుకుంటారు ఇప్పుడు. సో మనమైతే చట్నీ ఇంట్లో చేసిరు. సో వాళ్ళు చట్నీ చేసుకోలేదు కదా. సో ఇడ్లీ అయితే అలా పెట్టేసి అదే అయిపోతుంది కాబట్టి ఇడ్లీ చేసుకొని తింటారు. సో మనమైతే ఇది ఇచ్చేసి ఇప్పుడు ఇచ్చేసినాం అన్నమాట. చట్నీ తీసుకొని స్వామి స్నానం చేస్తాం. ఇప్పుడే వచ్చింది స్నానం చేసినట్టు. సో చట్నీ తెచ్చిన స్వామికి చట్నీ ఉంది. ఇలా ఇడ్లీ చేసుకొని తిన్నాడు పూజ తర్వాత. ఇప్పుడే స్వామి స్నానం అయిపోయింది. సో చట్నీ ఉంది లోపల. ఇంట్లో చట్నీ ఇప్పటిదాకా తెచ్చినాం. దాంట్లో చట్నీ ఉంది. చట్నీ సో చట్నీ ఇంకా ఇప్పుడు ఇడ్లీ పిండి ఉందంట. ఇడ్లీ చేసుకొని ఆ చట్నీ ఉంది, అలా చట్నీ వేసుకొని చేస్తారు. సరేనా? చలో స్వామి రైట్ పోతున్నాం మనం ఇక. సో ఇప్పుడైతే మా డాడీ స్వామి కూడా పైకి వస్తాం కాబట్టి మనం అయితే కిందికి పోయి షాప్లో ఉన్నాం. ఈ స్వామి వచ్చేసి ఇద్దరు స్వామి పూజ చేసుకుంటాం. అప్పుడు బాప్రే బాప్ ఏమన్నా ట్రాఫిక్ అసలు ఇప్పుడంతా మా అన్న కెమెరా ఆఫ్ చేయమన్నాడు కదా, దేనికి తెలుసా? సో ఇప్పుడైతే నేను మా అన్నది మన స్వామి ఉన్నా కదా, స్వామి చిరిగిపోయినాయి అనమాట. పాయింట్లు తిరిగినాయంట. పర్ర 3 పాయింట్లు తిరిగినాయి. సో ఇప్పుడు స్వామి ఓన్లీ బ్లాక్ వేసుకోవాలి కదా స్వామిలు అన్నప్పుడు. సో అది ఇప్పుడు కుట్టించుకొని వద్దాం నాకు పని చెప్పిండు. కళ్ళు ఏమో గాయస్ ఇది మొత్తం ఉబ్బిపోయింది. పింపుల్ వల్ల అంత ఉబ్బింది అది కన్ను. సో ఇప్పుడు ఇది ఇలా 3 పాయింట్లు ఉన్నాయి. ఆ పాయింట్లో వచ్చేసి ఇప్పుడు మనం తీసుకొని పోదాం. తీసుకుపోయి మనం కుట్టించుకొని వచ్చేసి ఇప్పుడే అది ఇచ్చేసి అయితే ఇప్పుడు షాప్ దగ్గరికి అయితే పోతున్నాను అనమాట. సో ఇప్పుడే ఇచ్చేసిన అది పాయింట్స్ ఇచ్చేసిన. సో 2 పాయింట్లు ఇచ్చిన, 1 పాయింట్ అయితే రివర్స్ తీసుకొని వస్తున్నాయి ఇప్పుడు. సో ఇప్పుడే కాదంటే రేపు అవుతుంది అంటే అది రేపు పొద్దున్న తీసుకోమంటుంది. సో అందుకే ఇచ్చేసి ఇప్పుడు మళ్ళీ నేనైతే ఇంకొకటి పాయింట్ ఉంది అది స్వామికి ఇచ్చేసి చూద్దాం. ఇంకా కింద షాప్లో కూర్చోవాలి మనం. సో చూద్దాం గాయస్. ఇగోండి ఇప్పుడైతే ఇడ్లీ తింటున్నాం. సో చట్నీ బయటది కూడా ఉంది. సో ఈడ కూడా చేసుకొని వచ్చినాం కాబట్టి తిందాం ఇప్పుడు. ఇవైతే ఇడ్లీస్ ఇప్పుడే ఇడ్లీలు అయితే తిన్నాను అనమాట. సో ఇడ్లీ తినేసిన. సో స్వామిలు అయితే ఇక్కడ పూజలు అయితే చేసుకున్నారు అనమాట. పూజ అయిపోయింది ఇప్పుడే.
సో పూజ అయిపోయిన తర్వాత నేను పైకి వచ్చి తిన్నాను అనమాట. సో తినేసి ఇప్పుడైతే కిందికి పోతున్నాను అనమాట. సో కిందికి పోదాం, కిందికి పోయిన తర్వాత ఇంటికి పోదాం, చూద్దాం ఇంకా గైస్. ఇప్పుడైతే తినేసి కిందికి వచ్చిన. సో కిందికి వచ్చిన మన సబ్స్క్రైబర్స్ వచ్చేసి 673 సబ్స్క్రైబర్స్ అవుతున్నారు. మీరు ఇంకో ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో చేసుకోండి గైస్. మన 1K జల్దీ కంప్లీట్ కావాలి. ఎవరెవరైతే కొత్త చూస్తారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి గాయస్. ఇప్పుడే ఇంటికి అయితే వచ్చేసిన అనమాట. సో నేనైతే ఇప్పుడు పైకి పోతున్నా. సో ఇప్పుడే ఇంటికి వచ్చినా అనమాట అక్కడ నుంచి. సో నేనైతే ఇప్పుడు వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను అనమాట. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఈడైతే కురిపోయింది కదా గాయస్, నొప్పి అవుతుంది ఈడ. సో ఇది ఏమైందంటే పింపుల్ అయింది. పింపుల్ నైట్ అయింది, పొద్దున్న లేచి చూసేసరికి బూమ్ ఉబ్బిపోయింది మొత్తం. సో అని లైట్ తీసుకోండి. సో మీరైతే ఇగ్నోర్ చేయండి. ఈరోజు మొత్తం తక్కువ అయిపోతుందేమో అది. సో మనం డైలీ బ్లాగ్ తీయాలి కాబట్టి నేను తీస్తున్నాను, లేకపోతే ఈ పింపుల్ ఉందని ఈరోజు తీయకపోతున్నా నేను. సో డైలీ బ్లాగ్ మన బ్రేక్ కావద్దు కాబట్టి తీస్తున్నా. ఎవరైతే కొత్తగా చూస్తారో సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో మన సబ్స్క్రైబర్స్ చూపెట్టినా అందని షాప్ దగ్గర 673 ఉండే. సో 1K అయిపోతే మన మంచిగా పోతూ ఉంటుంది అనమాట, మనది ఇంకా రీచ్ బాగుంటుంది. సో నాది ఈ మధ్య నాది వ్యూస్ పోతలేవు, ఎందుకంటే నేను ముందు వీడియోస్ డిలీట్ చేసిన కొన్ని వీడియోస్, అందుకే వ్యూస్ పోతలేవు గైస్. సో ఎవరెవరైతే చూస్తారో కొత్త లైక్ చేసుకోండి, అందుకే అడుగుతున్నా, లేకపోతే ఎక్కువ అడగను. చలో బాయ్ బాయ్, మళ్ళీ రేపటి బ్లాగ్తో కలుద్దాం.